ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. దీంట్లో క్యాస్ట్ ఇష్యూస్ పెట్టారు, మార్కులు ఇష్యూస్ పెట్టారు, నెంబర్ మార్కుల గురించి 1 1 2 2 3 ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఉంటాయో వాళ్ళు ఎలా అయితే పోటీ పడతారో గాలి కంటే వేగంగా మనం ముందుకెళ్ళాలి, ఈ అన్నీ బాగుంది. అది ఒక్కరు ఇప్పుడు ఇటువంటి ఛానల్ ఇష్టపడే వాళ్ళకి అన్నీ నచ్చుతాయి. ప్రతి వాళ్ళ క్యారెక్టర్ కంపల్సరీ కనెక్ట్ అవుతాడు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు రేపొద్దున వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలన్న దానికి వాడు కనెక్ట్ అవుతాడు. పెద్దవాళ్ళు ఏమో మన పిల్లలు ఎలా చేసాం అందరూ ఆల్ ఏజ్ గ్రూప్ అయితే కనెక్ట్ అయ్యేది. సార్, ఈ ఫస్ట్ పాయింట్ ఏదంటే ఈ క్యాస్టిజం కానీ ఆ టైంలో ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇవన్నీ అదే సార్ రెగ్యులర్గా జరిగేవే సార్. ఒకటి సార్, రాసిన ఇంటెన్షన్ చెప్తాను సార్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ ఇప్పుడు క్యాస్ట్ ఇష్యూస్ పర్టికులర్గా ట్రైలర్లో దేవినేని అని మెన్షన్ చేశారు. అవునవును. ఆ దేవినేని అవన్నీ ఏంటంటే ఇంటెన్షనల్గా వీడు వీడి ఇది ఎందుకనంటే చాలా గర్వంగా చెప్తారు ఇంటి పేర్లు చెప్పడం కూడా. ఎందుకంటే నేను విజయవాడలో చూసాను కాబట్టి అది పెట్టాను. ఇంకొకటి సార్, క్యాస్ట్ ఇష్యూస్ మాట్లాడామని అంటే అది క్యాస్ట్ ఇష్యూ కాదు సార్. బేసిక్గా క్యాస్ట్ని మెన్షన్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఒక తమిళ్ మూవీస్లో ఎక్కువ క్యాస్ట్ గురించి మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. మనం ఏ క్యాస్ట్ గురించి మాట్లాడినా సార్, క్యాస్ట్ ఇష్యూ ఇన్ ది సెన్స్ ఒక్క క్యాస్ట్ వల్ల ఒకదాని వల్ల ఇంకొకటికి ఏమి హాని జరుగుతుంది అన్నది చాలా ఇన్ని రోజులు మనం చూసాం. ఇదేంటి అని అంటే ఇందులో ఎవరి వల్ల ఎవరికి ఏం హాని జరగదు సార్. ఇట్ ఈస్ ఫన్ అంతే. ఇలా ఉన్నారు అని అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, మేము ఇప్పుడు మనం ఒక క్యాస్ట్ నేమ్ తీసి ఒకటికి అది పెట్టి వాడు కాలేజీలో అందరికన్నా ఒకడే కూర్చొని సిగరెట్లు కొడుతున్నాడు, డ్రగ్స్ కొడుతున్నాడు, ఆడ అమ్మాయిని ఇలా చేశాడు అని చెప్పడం తప్పు. ఒకళ్ళని టార్గెట్ చేసినట్టు అలాగని. ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ఉన్న దాంట్లో కూడా యూనిటీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు అర్జున్, ఇమ్రాన్, రాజు అని ముగ్గురిని అలా పెట్టి 2 డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఒక డిఫరెంట్ రిలీజన్ వాడు ఉన్నాడు. ఈ యూనిటీని చూపించాలని సార్. ఇవన్నీ పక్కనే ఎన్ని పంచాయతీలు ఉన్నా ఒక కష్టం వస్తే అందరూ ఎలా ఒకటవుతారు. ఇవన్నీ చిన్నవిరా చాలా. ఇంత చిన్న జీవితంలో కూడా, ఈ యొక్క ఇంటర్మీడియట్ చిన్న జీవితంలో కూడా ఇవి ఎంత చిన్నవి, ఎంత ఫన్నీగా ఉన్నాయి. నాకు మా ఫ్రెండ్ కూడా ఒకళ్ళు యుఎస్ నుంచి నాకు ఫోన్ చేశాడు అనమాట. నన్ను బేస్ చేసుకునే రాసావు కదా క్యారెక్టర్ అన్నాడు. అదంటే అవును అని అన్నా. మా ఆవిడ నవ్వుతుంది నన్ను చూసి, నీకు అర్థమవుతుందా? బట్ నిజమే కదా, ఏం చేసావా అని అనిపిస్తుంది నాకు అని. ఎప్పుడైనా మనం ఒకళ్ళ మీద కమెంట్ చేస్తే వాళ్ళు నవ్వుకునేలాగా ఉండాలి సార్. వాళ్ళే నవ్వుకునేలాగా ఉండాలి, వేరే వాళ్ళని చూసి నేను ఏం లేదు, మీరు పెట్టారన్నాను కానీ కాలేజీలో జరిగేది అదే సార్. ఎగ్జాక్ట్లీ సార్, అదే. సో అందుకే అన్ని ఇష్యూస్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది ఒక క్యూట్ ఫ్యాక్టర్. క్యాస్ట్ల మీద బ్యాచ్లు పెట్టేవాళ్ళు చూసావా, ఇది భలే మంచి విషయం. పాన్ చూడడానికి ఒక బ్యాచ్ మెయింటైన్ చేసేవాళ్ళు చూసా, ఇది ఒక క్యూట్ విషయం. అదే హార్మ్లెస్ ఫిలిం ఇది. సూపర్ సార్, బాగా ఉంది, చాలా బాగా రాసుకున్నారు. ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి, సినిమానా లేకపోతే నెక్స్ట్ ట్రయల్స్ ఏంటి? ఇంకా మంచి పేరు వచ్చేసింది, వచ్చి 2 రోజులు అయిందే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పార్టీ వెళ్ళి ఎవరితో పార్టీ చేసుకోవాలని మూడ్లో ఈ రోజు ఇంకా ఇంటర్వ్యూస్ ఎవరు కానీ నేను అదే అడుగుతున్నా, ఏంటి నెక్స్ట్ అని అంటే అదే ఆలోచిస్తున్నాను. సార్ ఎంత సైలెంట్గా ఉన్నాడు, అంత ఎట్లా కొట్టేశారు సార్? భలే చూడటానికి సైలెంట్గా ఉంటారు వీళ్ళంతా, బాంబులు బయలు చేస్తూ ఉంటారు గట్టిగా. నేను అదే అనుకుంటున్నా, అసలు ఈ మనిషి ఏంటి నార్మల్గా. అది ఇప్పుడు నేను ఇలా ఉండి నాదే అలాగే ఉంటుంది నా కంటెంట్. కానీ ఈ మనిషి ఏంటి అసలు ఇంత సైలెంట్గా ఉంటాడు, ఇలాంటి వేళ రాస్తాడు, ఇలాంటి వేళ చెప్తాడు అని చెప్పి. సూపర్ సార్.